ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విందాన్షి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి మా అత్త వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. సో ఎవ్రీ ఇయర్ వచ్చేసి మేము ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుంటాము న్యూ ఇయర్ అయితే. సో దీనికి మెయిన్ 2 రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ 31st నైట్ వచ్చేసి మా అత్త బర్త్‌డే అనమాట. సో మా చిన్నత్తది బర్త్‌డే, తనే బర్త్‌డే గర్ల్. అండ్ తర్వాత వచ్చేసి జాన్ 1st నైట్ అండ్ 1st జాన్ రోజు ఇంకొకటి ఏంటి అంటే మొన్న నేను వ్లాగ్ పెట్టాను కదా! మా బాబాయ్ కూతురిది ఫంక్షన్ అయింది అని చెప్పి. సో తనది బర్త్‌డే అనమాట. సో మాకు 3 ఈవెంట్స్ ఒకటేసారి కలిసొస్తాయి. సో మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఫ్యామిలీ టైమ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని మీకు ప్రీవియస్ కూడా చెప్పాను కదా! ఏదున్నా మేము ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాము. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాము. ఐదర్ హ్యాపీనెస్ ఆర్ ఏదైనా గానీ మేము కలిసే ఉంటామనమాట. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ థింగ్. సో అందరం అయితే మంచి గ్యాదర్ అయిపోయి మంచి ఎంటర్‌టైన్ అయితే అవుతామనమాట. ఇంకా అలాగే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము. మస్తు డాన్స్‌లేస్తాము. సో ఫస్ట్ అయితే డిన్నర్ చేసేస్తున్నాం మేమిక్కడ. అంటే డిన్నర్ చేసి ఇంకా పైకెళ్ళిపోయినాము అంటే ఇంకా నైట్ అంతా పైననే ఉంటాము. సో ఫస్ట్ డిన్నర్ చేసేసుకొని ఇప్పుడైతే పైకెళ్తాము. ఎళ్ళిన తర్వాత నార్మల్‌గా చిన్న అరేంజ్‌మెంట్స్ నార్మల్‌గా ఏం లేదండి. డెక్ పెట్టుకుంటాము. లైటింగ్స్ పెట్టుకుంటాము. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాము. సో ఎప్పుడైతే పైకొచ్చేసామో నార్మల్‌గా బ్లూటూత్ డెక్ ఉంటుంది కదా! సో అవి అరేంజ్ చేసేసుకున్నామనమాట. అండ్ లైట్స్ అయితే అరేంజ్ చేసుకున్నాము. ఇంకా లైట్స్ పెట్టలేదు, పెడతారు. అండ్ మెయిన్‌గా ఏంటి అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా! ఇంకా వాళ్ళకంతా షాల్స్ అవన్నీ పగడ్బందీగా ప్లాన్ చేస్తామనమాట. ఇంకా వాళ్ళకి చలి పెట్టకుండా ఇంకా వాళ్ళకి చైర్స్ ఏసేసి వాళ్ళని పైనైతే కూర్చోబెట్టేసి ఇంకా వాళ్ళని ఎంటర్‌టైన్ చేస్తాం మేము డాన్సులేసుకుంటూ. సో ఇప్పుడైతే ఫుల్ వ్లాగ్ అయితే చూసేసేయండి. మిస్ అవ్వకుండా చూడండి. బావుంటుంది వ్లాగ్. మై బర్త్‌డే గర్ల్. నిజంగా ఇది ఒక అడ్వాంటేజ్ అక్క. నువ్వు డిసెంబర్ 31st రోజు పుట్టి. ఇంట్రడ్యూస్ చెయ్యి. సే హాయ్. నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా. అయితే మా పిల్లలందరూ కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేశారు. సో 31st నైట్ కోసం అని చెప్పి. అయితే ఎక్కడ సైడ్ కూర్చుంటే వాళ్ళకి ఎక్కడ లైటింగ్ ఇస్తది, వీడియోస్‌కి ఎక్కడ బావుంటది అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఫస్ట్ అయితే మేము అడ్జస్ట్ అయిపోతున్నాము సీటింగ్స్‌లో. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ మేము ఎప్పుడు గానీ అందరము ఒకటే అవుట్‌ఫిట్స్ అంటే ఒక కలర్ థీమ్ అనుకోని అట్లా మ్యాచ్ అయ్యేటట్టు అవుట్‌ఫిట్స్ అయితే వేసుకుంటాము. చాలా బావుంటది అలా చూడ్డానికి గూడా. ఇది లాస్ట్ ఇయర్ పిక్ అనమాట. మేము బ్లాక్ అండ్ వైట్ థీమ్ వేసుకున్నాము. అలా ఒక 4 ఇయర్స్ నుంచి వేసుకుంటున్నాము. ఒకసారి యెల్లో వేసుకున్నాము, ఒకసారి రెడ్ వేసుకున్నాము, ఒకసారి బ్లూ వేసుకున్నాము. ఇది బ్లాక్ అండ్ దిస్ ఈస్ 5th ఇయర్. అండ్ ఈ పర్పుల్ అవుట్‌ఫిట్ వచ్చేసి మేము యాక్చువల్లీ కాలీవుడ్ యాక్టర్స్ ఏసుకున్నారనమాట. వాళ్ళని ఇన్‌స్పైర్ అయ్యి మేము ఇలా అవుట్‌ఫిట్స్ అయితే ప్లాన్ చేసాము. కానీ పర్పుల్‌లో ఎన్ని షేడ్స్ ఉన్నాయో మాకైతే ఈసారి తెలిసింది. అంత బావుందనమాట. ఫోటో కూడా చాలా బాగా వచ్చింది అండ్ డిఫరెంట్ కలర్స్ తోటి. మళ్ళీ తోడుదంగలు ఒకే దగ్గర కలిసారా? ఏం చేస్తావు? కంటెంట్ ఎప్పుడు ముఖంలోనే మూతి పెడుతుంది. ఫోన్లోనే మూతి పెడుతుంది. ముఖంలో మూతి ఉంటుంది కాబట్టి పెడతా. ఫోన్లోనే మూతి పెడుతుంది. ఇప్పుడు మా బచ్చగా అయితే డాన్స్ స్టార్ట్ చేశారు. చూసేయండి. మా మామయ్య అందరి పిల్లలకి చికెన్ ముక్కలు పెడుతున్నారు మంచిగా ఎనర్జీ రావాలి అని చెప్పేసి డాన్స్ వేయడానికి.
ఇప్పుడు మంచి చికెన్ ముక్కలు తినేసి మేము కూడా డాన్స్ వేయడానికి రెడీ అయ్యాం. మా లేడీస్ బ్యాచ్ అంతా ఎట్లా డాన్స్ వేస్తారో చూడండి. మా ఇంట్లో అయితే చెప్పాను కదా మాస్ డాన్సర్స్ అండి. మాస్ పాట వచ్చిందంటే ఆగేదే లేదు. చిన్న నుంచి పెద్ద వరకు అందరం వేస్తాము. సో మా అత్తలు మా పిల్లలు అందరూ కూడా అంటే మా అత్త వాళ్ళ సైడ్ చుట్టాలు కూడా వాళ్ళు కూడా ఫుల్ మంచి డాన్సర్స్ అనమాట. సో డాన్స్ అయితే స్టార్ట్ చేసాము. ఫుల్ ఎంజాయ్ చేసాము. చూసేయండి వీడియో మొత్తం. సడన్గా అనుకోకుండా ఒక చిన్న ఫేస్ ఆఫ్ అయితే అయిందనమాట. మా చెల్లె వాళ్ళు స్టార్ట్ చేసినారు. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా బాగుండే అట్లా అంటే మంచిగా అనిపించింది. చూడండి మీరు కూడా. అయితే తిను మా చిన్నత్త పాప అనమాట. భరతనాట్యం నేర్చుకుంటుంది చిన్నప్పటి నుంచి. అండ్ వెస్ట్రన్ డ్యాన్స్ కూడా చాలా బాగా వేస్తుంది. విత్ ఎక్స్ప్రెషన్స్ మంచిగా దింపేస్తారనమాట. అయితే తిను వాళ్ళ తమ్ముడితో కలిసి 1 month నుంచి డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారంట. ఎగ్జాక్ట్ స్టెప్స్ అయితే దింపేశారు. ఏం పాట అని చెప్పేసి నేను డ్యాన్స్ వీడియో అయితే పెడతాను. యాక్చువల్గా వాడు చిన్నోడు అస్సలు డ్యాన్స్ వేయడండి. అస్సలు డ్యాన్స్ అంటేనే ఇష్టం ఉండదు. వేస్తాడు కానీ ఇట్లా ప్రాక్టీస్ చేసి వేయడు. అయితే ఇట్లా ప్రాక్టీస్ చేసి వేసేసరికి మేమైతే ఫుల్ ఎక్సైట్ అయ్యాము. ఫుల్ అరిచాము. అసలు డ్యాన్స్ నేర్చుకొని వేస్తున్నాడు అంటేనే గ్రేట్ అనమాట. విత్ ఎగ్జాక్ట్ స్టెప్స్. సో వీడియో అయితే పెడతాను, చూడండి మీరు కూడా. ఏంటి ఈ పాటనా అనుకుంటారా? కాదండి, ఈ పాట కాదు. సో యాక్చువల్లీ వాళ్ళ సిస్టర్తో కలిసి వేశాడు. సో నేను ముందు రివీల్ చేస్తాను ఏ సాంగ్ మీద వేశారు అనేది. సో మొత్తం చూడండి వీడియో. బాగుంది డ్యాన్స్ అయితే. అండ్ ఎగ్జాక్ట్ స్టెప్స్ అవునా కాదా అని కూడా నాకు కామెంట్స్లో చెప్పండి.
ఇంకా ఆల్మోస్ట్ 11:30 అవుతుందనమాట. సో, ఇంకా ఇప్పుడు మా అత్త బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము. అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో మళ్ళీ జాన్ ఫస్ట్ వచ్చేస్తది గదా! కేక్ కట్ చేసేసాము అంటే ఈ రోజు కిందకే పడతది అని చెప్పేసి సో, కేక్ కటింగ్ అయితే చేస్తున్నామనమాట. ఇంకా అందరం గ్యాదర్ అవుతున్నాము కేక్ కటింగ్‌కి. వన్స్ కేక్ కటింగ్ అయిపోయినాక మళ్ళీ మా ఎంజాయ్‌మెంట్ మేము రెస్యూమ్ చేసుకుంటాము. తాతలాగానే చేస్తుంది నిజంగానే. తాత నిజంగానే తాతలాగేస్తాడు. ఏయ్ మధ్యలో మధ్యలో పోయేసాడు అగో.
నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు సెలెక్ట్ లొల్లి ఇట్లుంది. లైన్లోనే ఉండి మరి. హలో వీడియో కాల్ రమ్మన్నా. మినిట్, ఇంకో 1 minute ఉంది.
మోను నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలే మోను నువ్వు. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది కదా. నేను చెప్పాను కదా మా తన్వి బర్త్డే అని చెప్పేసి. సో అదే కాకుండా ఇంకొకటి ఉంది అనమాట. ఏంటి అంటే మా మామయ్య ఉన్నారు కదా, మా మామయ్య వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్, చాలా క్లోజ్ అంటే క్లోజ్ ఫ్రెండ్. సో అతని బర్త్డే కూడా ఈరోజే అనమాట. సో ఇద్దరు కలిసి ఒకటే కేక్ కట్ చేస్తారు. బికాస్ ఆల్రెడీ ఇప్పటికే 3 కేక్స్ అయిపోయినాయి కాబట్టి. ఇంకా దానిపైన పేరు కూడా చూసారా, శేఖర్ అండ్ తన్వి అని ఉంది. సో ఇద్దరు కలిసి ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ 12-12:30 అట్లా అవుతుంది కదా. సరే అని చెప్పి చిన్నదాన్ని పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నా కానీ అస్సలు పండుకుంటలేదు. ఎంత ట్రై చేసినా పడుకుంటుందేమో అని అనుకున్నా కానీ అస్సలు మాతో పాటే మేలుకుంది. 3 అయింది కానీ అప్పటి వరకు మాతో పాటే మేల్కొని ఉంది. जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी। జాజి పూల చెండు
నువ్వు నాకు ఫ్రెండ్ నా గుండెలోనే ఉండు ఒకటి ఒకటి రెండు అబద్ధాన్ని కూడా రెండు. సో అలా లాస్ట్‌కి కొన్ని రీల్స్ చేసి అయితే ఎండ్ అయితే చేసాము మా సెలబ్రేషన్స్‌ని. ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా ఆల్మోస్ట్ 2:40 అవుతుంది. కిందకి వచ్చేసి అందరం కలిసి డిన్నర్ అయితే చేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వృందాంశి వ్లాగ్స్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.